త్రిష స్పెషల్ విషెస్ తో సోషల్ మీడియా వేడెక్కింది. ఆ స్టార్ హీరోతో డేటింగ్ రూమర్స్ మళ్లీ ఊపందుకున్నాయి. రణ్బీర్ రాముడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా రామాయణానికి మాస్ ఎంట్రీ. లవ్ టుడే బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. ఇవానా ఫోటోలు వైరల్. విక్టరీ వెంకీ దూకుడు. ఏడాదిలోనే 4 సినిమాలు. యంగ్ హీరోలకే షాక్ ఇచ్చిన స్పీడ్. నిహారిక రెండో పెళ్లి చేసుకుంటుందా? నాగబాబు స్పందనతో క్లారిటీ. తాజాగా త్రిష షేర్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ హాట్ టాపిక్గా మారింది. 41 ఏళ్ల వయసులోనూ హీరోయిన్గా ఫుల్ బిజీగా ఉన్న త్రిష వరుస హిట్లతో మళ్ళీ గేమ్లోకి వచ్చేసింది. వీడము యార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ, థగ్ లైఫ్ వంటి సినిమాలతో 2025లో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన త్రిష ప్రస్తుతం పర్సనల్ లైఫ్ విషయంలోనూ వార్తల్లోకి ఎంట్రీ ఇచ్చింది. జూన్ 22న విజయ్ దళపతి పుట్టినరోజు సందర్భంగా త్రిష షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు రూమర్స్కు మళ్లీ తావిచ్చింది. విజయ్ పెట్ డాగ్తో ఆడుకుంటున్న ఫోటోలో త్రిష పక్కనే కూర్చొని కనిపించడంతో సోషల్ మీడియాలో గ్యాసిప్ మళ్లీ ఊపందుకుంది. ప్రత్యేకంగా హ్యాపీ బర్త్డే బెస్టీస్ట్ అనే త్రిష పేర్కొనడంతో వీరి మధ్య ఉన్న బాండింగ్ పై అభిమానుల్లో కలకలం మొదలైంది. వీరిద్దరి మధ్య డేటింగ్ రూమర్స్ గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారంటూ కూడా బోలెడన్ని వార్తలు వినిపించాయి. తాజాగా త్రిష చేసిన పోస్ట్ చూసి ఇది తాజాగా తీసినదా లేక పాతదా అనే సందేహాలు కలుగుతున్నాయి. కానీ ఆ ఫోటో వెనుక నిజమేంటనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. గతంలో గిల్లీలో కలిసి నటించిన త్రిష విజయ్ జోడీకి మళ్ళీ లియో సినిమాలో స్క్రీన్ స్పేస్ వచ్చిందని తెలిసింది. అప్పటి నుంచే వీరి మధ్య బంధం మరింత బలపడిందనే టాక్ కూడా ఉంది. ఒకవైపు విజయ్ జననాయగన్ షూటింగ్లో బిజీగా ఉంటే మరోవైపు త్రిష చిరంజీవి సరసన విశ్వంబరాలో నటిస్తోంది. కానీ త్రిష తాజా పోస్ట్ మాత్రం వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ రూమర్స్కు మరింత ఫ్యూల్ పోసినట్టే. రణ్బీర్ కపూర్ నటిస్తున్న ప్రతిష్టాత్మక రామాయణం ప్రాజెక్టుకి సంబంధించి మరో కీలక అప్డేట్ బయటకు వచ్చింది. బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ ఈ మైథలాజికల్ మూవీకి జాయిన్ అవుతున్నాడు. రణ్బీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నట్టు స్వయంగా ఆయనే వెల్లడించాడు. ప్రస్తుతం బోర్డర్ 2 షూటింగ్లో బిజీగా ఉన్న సన్నీ డియోల్ త్వరలో రామాయణం సెట్స్పై అడుగుపెట్టనున్నట్లు చెప్పారు. జూమ్తో చాట్ సందర్భంగా హనుమంతుడి పాత్ర తనకెంతో ప్రత్యేకమని, అలాంటి పవిత్రమైన పాత్రను చేయడం గర్వంగా ఉందని చెప్పారు. ఈ పాత్రలో కనిపించాలంటే ఎంతో ఎనర్జీ, భక్తి, శక్తి అవసరమని, తాను ఆ పాత్ర కోసం ఫిజికల్, మెంటల్గా రెడీ అవుతున్నట్లు తెలిపారు. హనుమంతుడిగా స్క్రీన్ మీద కనిపించడం జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతి అవుతుందని పేర్కొన్నారు. నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ రామాయణ ప్రాజెక్ట్ మొదటి భాగం 2026 దీపావళికి విడుదల కానుంది. రెండో భాగం 2027లో విడుదల చేయాలనే ప్లాన్ ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మద్దతుతో అత్యాధునిక టెక్నాలజీతో రూపొందుతున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తయారంగాన్ని సన్నీ డియోల్ ప్రత్యేకంగా ప్రశంసించారు. రణ్బీర్ కపూర్ గురించి మాట్లాడుతూ ఆయన అద్భుత నటుడు, ఎలాంటి సినిమా చేసినా శాతం కష్టపడతాడు అని చెప్పారు. రణ్బీర్తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పటికే సాయి పల్లవి, యష్, లారా దత్తా,
వంటి నటులు ఈ ప్రాజెక్ట్లో భాగమవ్వగా ఇప్పుడు సన్నీ డియోల్ కూడా జాయిన్ కావడం ఈ మల్టీ స్టారర్ సినిమాకు మరింత హైప్ను తెచ్చిపెట్టింది. రామాయణం వంటి ప్రతిష్టాత్మక కథలో హనుమంతుడిగా సన్నీ కనిపించబోతుండడంతో అభిమానుల్లో ఆసక్తి తీవ్రంగా పెరిగింది. ఇవానా ఒకే ఒక్క చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అసలు పేరు అలీనా సాజీ. 2022లో తమిళంలో వచ్చిన లవ్ టుడేలో నిఖితగా నటించి భారీగా గుర్తింపు పొందిన ఇవానా తాజాగా తన సోషల్ మీడియాలో పంచుకున్న కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 2000లో ఫిబ్రవరి 25న కేరళలోని చంగనాచేరిలో జన్మించిన ఇవానా మలయాళీ క్రైస్తవ కుటుంబానికి చెందింది. తండ్రి పేరు షాజీ చెరియాన్. కేరళ యూనివర్సిటీ నుంచి బీకాం పూర్తి చేసిన ఈ భామ 2012లో మాస్టర్స్ అనే మలయాళ చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్గా వెండితెర ప్రయాణం ప్రారంభించింది. తమిళంలో నాచియార్ సినిమాతో అడుగుపెట్టిన ఇవానా తన అద్భుతమైన నటనతో అక్కడే ఫిలింఫేర్ సహా పలువురు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తరువాత లవ్ టుడేలో కథానాయికగా నటించి కోలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత ఎల్జీఎం, మతిమారన్, కల్వన్ వంటి చిత్రాల్లో హీరోయిన్గా మెరిసింది. 2025లో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్రాగన్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించింది. తెలుగులో మాత్రం ఆమె తొలి అడుగు 2025లో శ్రీ విష్ణుతో కలిసి నటించిన సింగిల్ చిత్రంతో పెట్టింది. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మంచి స్పందనను తెచ్చుకుంది. సినిమా హిట్ కావడంతో ఇవానా పేరుకు టాలీవుడ్లో క్రేజ్ పెరుగుతోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే ఆమెకు మరిన్ని తెలుగు తెర అవకాశాలు రానున్నట్లు తెలుస్తోంది. ఓ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న ఈ అందాల తార సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులను మెస్మరైజ్ చేస్తూ టాలీవుడ్లో మరిన్ని విజయాలకు సిద్ధమవుతోంది. విక్టరీ వెంకటేష్ మరోసారి స్పీడ్ పెంచేశాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన వెంకీ ఇటీవలే రానా నాయుడు 2 వెబ్ సిరీస్తో ఓటీటీలోనూ సత్తా చాటాడు. ఇప్పుడు సినిమాల విషయంలో కూడా తన స్పీడ్ చూపిస్తున్నాడు. తాజాగా వెంకటేష్ చేతిలో 4 క్రేజీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయంటే నమ్మడం కష్టంగా ఉంది. ఇక అవన్నీ వచ్చే 365 రోజుల్లో విడుదలయ్యేలా ప్లాన్ కావడం అభిమానులను ఖుషీ చేస్తోంది. ముందుగా చిరంజీవితో కలిసి మెగా 157లో వెంకీ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా కోసం వెంకటేష్ 3 వారాల కాల్ షీట్స్ కూడా ఇచ్చినట్టు సమాచారం. తర్వాత వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ ఫుల్ లెంగ్త్ సినిమా రాబోతోంది. గతంలో నువ్వు నాకు నచ్చాం, మల్లీశ్వరి చిత్రాలకు రైటర్గా పనిచేసిన త్రివిక్రమ్ తొలిసారి వెంకటేష్కు డైరెక్టర్గా దర్శకత్వం వహించబోతుండడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 2026 సమ్మర్లో విడుదల కానుంది. అంతేకాదు దృశ్యం 3 కూడా వెంకటేష్ చేతిలో ఉంది. మలయాళంలో మోహన్ లాల్ నటించిన తృతీయ భాగాన్ని తెలుగులో వెంకీ రీమేక్ చేయనున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది అక్టోబర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. చివరిగా 2027 సంక్రాంతికి అనిల్ రావిపూడితో మరో సినిమా ప్లాన్లో ఉంది. మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్తో ఈ మూవీ తెరకెక్కనుంది. మొత్తం మీద వెంకటేష్ తన 365 రోజుల క్యాలెండర్ మొత్తం సినిమాలతో ఫుల్గా బిజీగా ఉండబోతున్నారు. ఈ స్పీడ్ చూసి యంగ్ హీరోలకే టెన్షన్ వస్తుందంటే ఆశ్చర్యమేమీ కాదు. మెగా బ్రదర్స్ నాగబాబు కూతురు నటీమణి నిహారిక కొణిదెల
రెండో వివాహంపై చర్చలు మరోసారి మళ్ళీ తెరపైకి వచ్చాయి. 2020లో జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకున్న నిహారిక 3 ఏళ్ల తరువాత అంటే 2023లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె వ్యక్తిగత జీవితం గురించి పలు వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా నాగబాబు తన కుమార్తె గురించి స్పందించడంతో ఈ విషయం మరోసారి హాట్ టాపిక్గా మారింది. తాజా ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ, నిహారిక, నేను చాలా విషయాలు ఓపెన్గా మాట్లాడుకుంటాం, కానీ నేను పిల్లల కెరియర్లో తల దూర్చను. వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. నిహారిక పెళ్లి విషయంలో నా జడ్జిమెంట్ తప్పయింది. అయితే తన ఇష్టంతోనే ఆ సంబంధం ఏర్పడింది. అయితే వాళ్ళిద్దరూ సింక్ అవ్వకపోవడంతో విడిపోయారు. ప్రస్తుతం నిహారిక మళ్ళీ ఆ దుఃఖం నుంచి తేరుకుంటోంది అన్నారు. అలాగే నిహారిక రెండో పెళ్లిపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, ఒకరోజు మాత్రం ఆమె మళ్ళీ పెళ్లి చేసుకుంటుందని నమ్ముతున్నాను, కానీ ఆ నిర్ణయం పూర్తిగా ఆమెదే. నా పిల్లలు తమకు నచ్చినట్లు జీవించాలని కోరుకుంటాను. వారంతా సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యమైందని చెప్పారు. ఇక నిహారిక ప్రొఫెషనల్ ఫ్రంట్లో మాత్రం మంచి విజయాలతో దూసుకెళ్తోంది. ఇటీవలే ఆమె నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు చిత్రం మంచి విజయాన్ని అందుకోగా గద్దర్ అవార్డులు కూడా అందుకున్న సంగతి తెలిసిందే. ఒకవైపు నిర్మాతగా నిలదొక్కుంటూ మరోవైపు వ్యక్తిగత జీవితాన్ని కొత్తగా తీర్చిదిద్దుకునే దిశగా నిహారిక ముందుకు సాగుతోంది.